ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? సంతోషభరితమైన నూతన సంవత్సరంలోనికి మనమందరం ప్రవేశించి ఉత్సాహంగా ఉల్లాసంగా దేవుని నామాన్ని ఘనపరుస్తూ మరొక నూతన సంవత్సరాన్ని దేవాది దేవుడు దయా కిరీటంగా మనకు అనుగ్రహించినాడని సంతోషిస్తున్నారు కదా. చాలా సంతోషం అండి. మీ సంతోషము పరిపూర్ణం కావాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా మా పరిచర్యల కోసం మా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చూస్తుండగానే సమయము చాలా గతించిపోతుందండి. మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. దినాలు వేగవంతంగా గడిచిపోతున్న కాలాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము, కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఒక నూతన అంశంతో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీలమైన మనము ఈ నూతన సంవత్సరంలో ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన చెప్పే మాటల ద్వారా ఇంకా బలం పొందుకొని ప్రార్థనా జీవితాన్ని అయితేనేమి, మన విశ్వాసాన్ని అయితేనేమి ఇంకా వృద్ధి పొందించుకోవాలని మనము పట్టుదలతో ఉండాలండి. ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏమనగా, ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలు. ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలు. ప్రియమైన వాళ్ళరా, ఇది 2 భాగాలుగా వస్తుంది. 2 భాగాలుగా నేను చెప్తున్నాను. చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు దేవుని సన్నిధానంలో ఎలా కనిపెట్టుకున్నారు, దేవునికి వారు ఏ రీతిగా అర్పించుకున్నారు, తమ సమర్పణ జీవితాన్ని అయితేనేమి, తమ బిడ్డలనైతేనేమి. చాలామంది స్త్రీలు, ఒక 10 మందిని స్త్రీలను ప్రార్థనాపూర్వకంగా ఎంచుకొని మీ మధ్య ఉంచుతున్నాను. వారి జీవిత విధానాలు ఎలా ఉన్నాయి, దేవునిలో వారు ఏ రీతిగా ఎదిగినారో పార్ట్ 1 పార్ట్ 2గా మీ మధ్య ఉంచుతున్నాను. ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలు కదండి. స్త్రీలమైన మనమందరము దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి, ఉత్తమంగా ఎలా ఉండాలి, మంచి ప్రేయరు మంచి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలో వాక్యమే మనకు తెలియచేస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా మనం నడుచుకుంటాం. మూల వాక్యంగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న దేవుని మాట ఈ రీతిగా తెలియచేస్తుంది. ఇది నోటెడ్ అయిన పదమే కదండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చూడండి, దేవుడు స్త్రీలకే జ్ఞానం ఉండాలి, జ్ఞానవంతంగా కుటుంబాన్ని కట్టుకోది స్త్రీలమే కాబట్టి వారికి జ్ఞానం కావాలని చెప్తున్నాడు. జ్ఞానంతో మనం ఇల్లు కట్టుకుంటే నలుగురు చూసి చక్కగా ఉన్నారు అంటే, ఇల్లు కట్టుకోవడం అంటే మంచి పెయింట్ వేయడము, చక్కగా సిమెంట్ పూత పూయడము, రకరకాల అంగులు ఆర్భాటాలు అది కాదండి. ఇల్లు అనగా మన హృదయమే, మన కుటుంబాన్ని, మన హృదయాన్ని జ్ఞానంతో. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని దగ్గర నుండి వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మన కుటుంబంలో మన బిడ్డలకైతేనేమి, కుటుంబ యజమానునికైతేనేమి, మన కుటుంబ సభ్యులకైతేమి దేవుని మాటలు చెప్తూ ఈ రీతిగా మనం నడుచుకోవాలి అన్నప్పుడు జ్ఞానవంతంగా మన కుటుంబాలు కట్టుకుంటాం. జ్ఞానం లేకపోతే అప్పుల పాలు కావడమేమో, ఆ నలుగురిలో వారి నోర్లలో మనం పడిపోవడము, వాళ్ళ కుటుంబం ఇలా ఉంది అలా ఉంది అని రకరకాలుగా చెప్పుకుంటారు. అలాంటి కుటుంబాలు వద్దు అంటున్నాడు దేవుడు. జ్ఞానయుక్తంగా కట్టుకోవాలి. కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారు ఉత్తమ స్త్రీలుగా వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయో చూసినట్లయితేనా, మొదటిగా ఒక స్త్రీ గురించి ధ్యానం చేద్దాము. ఆ స్త్రీ ఎట్లాంటిదంటే నాయకత్వం కలిగిన స్త్రీగా ఉంది. నాయకత్వం కలిగిన స్త్రీ మొదటిగా ఆ ఉత్తమమైన స్త్రీ, ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలలో మొదటిగా ఏముండాలంట? నాయకత్వము. ఎవరా నాయకత్వము ఎలా కలిగి ఉంది ఆ స్త్రీ అంటే
పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్న దేవుని మాటలు ఈ రీతిగా ఉన్నాయి. చదువుదామండి ఒకసారి. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్చుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఎవరా స్త్రీ? ఏమా నాయకత్వ లక్షణాలు కలిగిన స్త్రీ అంటే దెబోరా ప్రవక్తి. చాలా మంది పాత నిబంధన గ్రంథంలో, ఈ న్యాయాధిపతి గ్రంథంలో చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు, పురుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె పేరు దెబోరా. ఈ స్త్రీకి వివాహమైందండి. వివాహమై కాపురం చేసుకుంటూ కుటుంబ యజమానుని చక్కగా చూసుకుంటూ తనకు ఇచ్చిన సంతానాన్ని చూసుకుంటూ ఆమె ఏ నాయకత్వం వహిస్తుంది అంటేనా న్యాయము తీర్చే ప్రవక్తిగా. సమస్యలు వచ్చినప్పుడు ఇరువురిని ఒక దగ్గరికి చేర్చుకొని ఈమె ముందు కూర్చొని ఆ సమస్యకు గల కారణాలు ఏమిటి, ఇలా తీర్చుకుంటే సమస్యలు దూరం అవుతాయి అని నాయకత్వం వహించిందండి. ఆలనాటి కాలంలో స్త్రీలకు కూడా ప్రాముఖ్యత ఉంది. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే మోషే యొక్క అక్క అయిన ఆమె కూడా నాయకత్వం వహిస్తూ 6 లక్షల కాలుబలానికి తన తమ్ముడు మోషే ఎర్ర సముద్రం దాటించినప్పుడు ఎంతో చక్కగా నాట్యం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వారిని కూడా నడిపిస్తూ వచ్చింది. కొంతమందిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు నాయకత్వ లక్షణాలు. ఈ స్త్రీ, ఆమె భర్త పేరేమంట లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి. ఈమె ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగాను ప్రవక్తినిగాను, అలా అంత మాత్రమే కాకుండా కుటుంబ యజమానురాలుగా ఉంటూ న్యాయము తీరుస్తూ ఇశ్రాయేలు వారికైతేనేమి ఎఫ్రాయిం వాళ్ళకైతేమి ఏ సమస్య వచ్చినా ముందు ఉండి సమస్యను పరిష్కారం చేస్తూ. అలాగే ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ పోతే ఒక రాజును కాపాడుటకు ముందుండి ఆమె అంటుంది చక్కని వచనాలు, రాజా ఒక స్త్రీ ద్వారా నీకు విజయం కలిగిందనే కీర్తి నీకు రాకూడదు, నువ్వు వెళ్ళు, నేను వెనకల వస్తానని. ఆమె ద్వారా ఆ ఇశ్రాయేలు వాళ్ళందరూ ముందుకు సాగుతూ వచ్చినారు. నేటి దినకాలంలో కూడా మనకు కూడా దేవుడు నాయకత్వపు లక్షణాలు ఇచ్చున్నాడండి. ఏమా నాయకత్వపు లక్షణాలు ఇచ్చినాడంటే చక్కని వచనాలు. 31వ సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుంచి 10వ వచనం కానుండి చదువుకుంటూ వస్తే చక్కటి గుణాలను, నాయకత్వపు గుణాలు, ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో చక్కని వచనాలు అక్కడ రాసినాడు. మొదటిగా మనం చూసినట్లయితే 10వ వచనంలో మాట్లాడుతున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. చక్కని భార్య, గుణగణాలు కలిగిన భార్య దొరుకుట అరుదంట. అలా దొరకాలి అంటే అది దేవుడిచ్చే బహుమానము, దానమై ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీ బిడ్డలకు వివాహాల కోసం ఎదురు చూస్తున్నట్లయితేనా, వారు పెద్ద పెద్ద ఆస్తి పరులు కాకపోయినా పర్వాలేదు, పేదవారైనా పర్వాలేదు, చక్కటి ప్రార్థనా జీవితం కలిగి క్రమం తప్పకోకుండా మందిరాన్ని కాచుకుంటూ దేవుని దైవజనులు చెప్పే వాక్యాన్ని, ఆ వాక్యానికి లోబడుతూ దేవుని మాటలకు భయపడుతూ జీవిస్తున్న పేద కుటుంబమైనా చాలండి. కళ్ళు మూసుకొని మీ బిడ్డల్ని ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే దేవుడే వారు నడిపిస్తున్నాడు కాబట్టి. అలాంటి అమ్మాయినైనా అబ్బాయినైనా మనం తెచ్చుకోవాలంటే వాళ్ళకు మంచి గుణాలు ఉండాలి. ఒక స్త్రీకి ఎలాంటి గుణాలు ఉండాలంటే 15వ వచనంలో అంటున్నాడు, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ప్రియమైన స్త్రీలారా, వివాహమైన యవన స్త్రీలారా,
ఎన్నింటికి లేయాలంటున్నాడు దేవాది దేవుడు తన భక్తునితో? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. లేస్తున్నారా? చీకటిలోనే కనీసం 5 వేకువజామున 5 లేస్తున్నారా? చాలామంది చెప్తూ ఉంటే, కొంతమంది వారి కుటుంబ సమస్యల గురించి మాకు చెప్తున్నప్పుడు నవ్వాలో ఎడవాలో తెలియదండి. ప్రార్థనా పరులే, విశ్వాసులే, దేవునికి భయపడేవారే, వాక్యం అంటే భయం కలిగిన వ్యక్తులే, సంఘ పరిచర్య చేయడానికి వస్తున్న వారే, వారింటి వారు చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇంతగా చలాకీగా ఉంటుంది కానీ మా కోడలు 6:30 అయినా కానీ లేవదండి, లేపేంత వరకు లేవదు. ఏమండి, ఒక ఇంటిని నడిపే స్త్రీ ఎన్నింటికి లేమంటున్నారు దేవుడు? చీకటిలోనే లేచి తన కుటుంబ సభ్యులకు ఆహారాన్ని సిద్ధపరచాలండి. అదే మనం చూసినట్లయితేనా దేవుడు అంటున్నాడు, కుమారి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించు అంటున్నాడు కదా. కుమ్మరిస్తున్నారా? విలాపవాక్యంలో చెప్తున్నది కదా లేఖనాలు. ప్రార్థన అనుభవం ఉన్నట్లయితేనా, దేవుని భయం ఉన్నట్లయితేనా ఇంకొకరు అలారం పెట్టిన అవసరం లేదు, ఇంకొకరు తట్టి లేపన అవసరం లేదు. ఇది నా కుటుంబము, నా బాధ్యత, నేను నా దేవునికి మొరపెట్టిన తర్వాత మిగతా పనులన్నీ చూసుకోవాలా అనే ఉద్దేశం కలిగిన స్త్రీలు వేకువజామునే లేస్తారంట. అంత మాత్రమే కాకోకుండా 16వ వచనంలో అంటున్నారు, ఏమంటున్నారు? అదే సామెతల గ్రంథం 16వ వచనంలో, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే ఆమె పొదుపు గల స్త్రీగా ఉంటుంది. వేకువజామునే లేయడమే కాకుండా తన కుటుంబ యజమానుడు సంపాదించే సంపాదనలో రాబోయే కాలంలో ఏ ఇబ్బందులు వస్తాయో, ఏ నష్టాలు వస్తాయో అవన్నీ చూసుకోవాలి. కాబట్టి వచ్చినది వచ్చినట్లే ఖర్చు చేయకోకుండా పొదుపు కలిగిన స్త్రీగా ఉంటుంది. అంత మాత్రమే కాకోకుండా 23వ వచనంలో అంటున్నాం, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. చూడండి, మన ప్రవర్తన, మన భక్తి జీవితం బాగుంటే కుటుంబ యజమానులకు మంచి పేరు వస్తుందంట. అలాగే చూసుకుంటూ పోతే మంచి, ఇంకా రాబోయే ఇక్కడ అంటున్నారు 25వ వచనంలో అంటున్నాము, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములను ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును. మొత్తం ఈ 31వ అధ్యాయం మొత్తం చదవండి. స్త్రీకి జ్ఞానం ఎలా కలుగుతుంది, తన కుటుంబాన్ని నాయకత్వంగా ఎలా కట్టుకుంటుందో చాలా చక్కగా వివరించినారండి దైవజనులు. ప్రియమైన వాళ్ళరా, కుటుంబానికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. దెబోరా నాయకత్వ లక్షణాలు కలిగి అక్కడున్న జనులను పరిపాలిస్తుంది. రెండవదిగా చూసినట్లయితేనా, ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలలో రెండవదిగా చూసినట్లయితేనా నమ్మకత్వము. ఏమా నమ్మకత్వము, ఎవరికి ఉంది ఆ నమ్మకత్వము అని మనం గమనించినట్లయితేనా, ఒక పేజీ న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత వచ్చే రూతు గ్రంథానికి వద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా, 19వ వచనంలో క్షమించండి, 2వ అధ్యాయము 19వ వచనంలో నా దేవుని మాటలను చదువుకుందాం. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసినో అది తన అత్తకు తెలియచెప్పి ఎవని యొద్ద నేడు పని చేసితినో అతని పేరు బోయాజు అనెను. రూతు గురించి మనం చెప్పాల్సిన పనే లేదనండి. చాలా నమ్మకమైన మంచి విశ్వాసాలు, అత్తకు లోబడి జీవించిన కోడలు కదండి. నయోమి కాలంలో నయోమి జీవిస్తున్న బెత్లెహేంపురంలో కరువు వచ్చిందనేసి ఊరంతా వదిలి వెళ్ళిపోలేదండి. నయోమి కుటుంబం మాత్రమే వెళ్ళిపోయింది శపించబడిన మోయాబు దేశానికి, అక్కడ సమృద్ధి ఉందని.
కొంతకాలం ఆనుకొని ఉండింటే బెత్లెహేంపురంలో ఆమె సమృద్ధితోనే ఉండేది. కానీ ఇంకా కూడబెట్టాలా, ధనంతో నిండిపోవాలా, తన కుటుంబం నిండాలుగా ఉండాలనే ఆశతో దేవుని ఆశీర్వాదాన్ని వదులుకొని శాపానికి పరిగెత్తుకొని వెళ్ళి తన భర్తనైతేనేమి తన 2 కుమారులను కోల్పోయింది. రిక్తురాలిగా తిరిగి తన స్వదేశానికి వచ్చినప్పుడు అక్కడుండే వాళ్ళంతా అంటున్నారు, నయోమి కదా, ఒకప్పుడు ఇలా ఉండింది, ఇప్పుడు ఇలా అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు పక్కన ఇంకొక యవనస్తురాలు ఉంది. ఎవరా ఆమె అంటే నయోమి యొక్క కోడలు. పెద్ద కోడలు వెళ్ళిపోయింది. నయోమి కోడలు రూతమ్మ అత్తను అంటి పెట్టుకొని ఉంది. నువ్వు నన్ను వెళ్ళిపోవద్దను అనవద్దు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెడితే నేను అక్కడే పాతి పెడతాను, నీ దేవుడే నా దేవుడు. ఒక నిబ్బరమైన మాటలు, ధైర్యంతో కూడిన మాటలు తన అత్తకు చెప్పినప్పుడు ఆమె నయోమి రూతును ఇంకా బలవంతం చేయలేదు, వెళ్ళిపో అని చెప్పలేదు. తన వెంట వెళ్ళుకొని వచ్చినప్పుడు అలాగే వృద్ధాప్యంలో ఉన్న అత్తను అలాగే విడిచిపెడితే ఆకలితో ఇదైపోతుంది, ఏదో ఒక పని చేసుకోవాలి అనేసి యవ్వన ప్రాయంలో ఉన్న విధవరాలుగా ఉన్న రూతమ్మ నమ్మకత్వంగా ఒక చోట పనికి వెళ్ళి తను ఏ పని చేస్తుందో, ఎవరి దగ్గర పని చేస్తుందో అవన్నీ తన అత్తకు చెప్తూ వస్తుంది. అంత మాత్రమే కాకుండా అదే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితేనా 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా తన అత్త ఏమేమి చెప్పిందో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా, ఇది నేనెందుకు చేయాలి, ఇలా చేయడం తప్పు కదా, నా మనసు అంగీకరించదు, అవన్నీ ఏం చెప్పలేదండి. తన అత్త ఏ మాటలైతే 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిందో వాటన్నిటిని చేసి తన నమ్మకత్వాన్ని నిలవపెట్టుకునిందండి. నేటి దినకాలంలో నమ్మకత్వం చాలా కరువైపోయిందండి. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునిలో నమ్మకంగా నువ్వు పని చేసినట్లయితేనా, దేవుని సేవ నువ్వు చేసినట్లయితేనా, దేవుని పరిచర్య నువ్వు నమ్మకంగా చేసినట్లయితేనా, దేవుని సన్నిధానంలో నువ్వు నమ్మకంగా మొరపెట్టినట్లయితేనా ఆ దీవెనలు మెండుగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడండి. నమ్మకం లేకోకుండా, విశ్వాసం లేకోకుండా నువ్వు వేరుగా ఏమి చేసినా దానికి ప్రతిఫలం ఉండదు. రూతమ్మ తన అత్త విషయంలో తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గర పని చేస్తుంది, ఆ పని చేసే యజమానుడు బోయాజు అని తెలియచేసి తన నమ్మకత్వాన్ని తన అత్తకు చెప్పడం ద్వారా చక్కటి జీవితాన్ని దేవుడు ఇచ్చినాడు. అన్య స్త్రీగా ఉన్న రూతమ్మ ధన్యురాలయ్యి జీవ గ్రంథంలో పేరు లిఖించబడటానికి కారకురాలైంది. ఉత్తమమైన స్త్రీగా మంచి గుణాలు కలిగిన రూతమ్మ. అలాగే మనం 3వదిగా చూసినట్లయితేనా ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణాలలో 3వదిగా పిల్లలను దేవుని సన్నిధానానికి ఇచ్చిన స్త్రీ. పిల్లలను దేవుని సన్నిధానానికి ఇచ్చిన స్త్రీ టక్కని చెప్పచ్చండి. ఎవరంటే హన్నా కదండి. సమూయేలు 1వ గ్రంథము చూడండి ఎంత చక్కగా దేవుని సన్నిధానంలో ఒడంబడిక చేసుకునిందో. ఒక పేజీ మాత్రమే తిప్పండి, రూతు అయిపోయినాక వచ్చేది సమూయేలు 1వ గ్రంథము. సమూయేలు 1వ గ్రంథము 27వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా ఉంది. 1వ అధ్యాయము 27, 28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పి అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? సమూయేలు, బాలుడైన సమూయేలు. మనకు బాగా తెలుసు కదండి. 1వ అధ్యాయం మొత్తం గొడ్రాలని నిందను పోగొట్టుకోవడానికి చుట్టుపక్కల వారేమి తన సహోదరి వైరి అయిన పెనిన్నా యొక్క సూటిపోటి మాటలను భరించలేక తన మనసులోని మాటలు, గతకాలంలో దైవజనులు గారు చెప్పినారు కదండి, మన మాటలు ఏవైనా కానీ దేవుని సన్నిధానంలో వెల్లడి చేయాలి, అంటే బయట పెట్టాలి. అన్ని సంవత్సరాలు హన్నా దేవుని సన్నిధానానికి వస్తున్నా తన బాధను వెల్లడి చేయలేదు. కానీ
చివరిగా ఇంకోసారి దేవుని సన్నిధానానికి వచ్చి తన బాధనంతటినీ దేవుని సన్నిధానంలో చెప్పుకున్నప్పుడు అక్కడున్న యాజకుడు విని, అమ్మ నువ్వు మత్తురాలైనావా అంటే, కాదయ్యా ఇది నా బాధ, నేను గొడ్రాలుగా ఉన్నాను, దేవునికి మొరపెడుతున్నాను, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహిస్తే ఆ బిడ్డను నీకే ఇస్తానయ్యా అని నేను మొక్కుబడి చేసుకుంటున్నాను అన్నప్పుడు దైవజనులు కూడా నీకు దేవుడు బిడ్డను అనుగ్రహిస్తాడని సెలవిచ్చినప్పటి నుండి నాట నుండి హన్న ఏడవడం మానేసింది కదండి. నేటి దినకాలంలో చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న వాటికే ఎంతో కృంగిపోతుంటారు. అయ్యో చెప్పుకోలేనంత కష్టం వచ్చింది, ఓర్వలేనంత బాధ వచ్చింది. ఆ బాధను ఇంట్లోనే పెట్టుకొని నువ్వు మూలుగుతూ ఉంటావే, కానీ ఆ మూలుగేదో దేవుని సన్నిధానానికి వచ్చి మూలుగితే దేవుడు వింటాడు కదా. ఆయన విని నీ బాధ అయినా, నీ సమస్య అయినా, నీ అనారోగ్యమైనా ఏదైనా కానీ తొలగించేవాడుగా ఉన్నాడు కదా. అదే లేఖనం అంటుంది కదా ఇర్మియా గ్రంథంలో, వారు ఏడ్చుచు దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏడ్చుకుంటూ దేవుని సన్నిధానంలో మొరపెట్టినట్లయితే, ప్రార్థించినట్లయితే, అది చిన్నదా పెద్దదా ఏదైనా కానీ ఆ మొరను దేవుడు ఆలకించి సమాధానముగా సమూయేలు గారిని ఇచ్చినప్పుడు ఆ 27-28 వచనాల్లో దేవుని సన్నిధానానికి వచ్చి, అయ్యా పలానా రోజు నీ సన్నిధానానికి వచ్చి నేను నీకు మొరపెట్టుకున్నాను కదా, కుమారుని అనుగ్రహించని, ఇదో కుమారుని తీసుకొని వచ్చాను, నీ సన్నిధానానికి అప్పగిస్తున్నాను అంటానే ఆ బాలుడు అక్కడే మ్రొక్కెను అని. నేడు పెళ్ళైన సంవత్సరానికే గర్భఫలం రాకోకుంటే భయంకరమైన మొక్కుబళ్ళు మొక్కుంటారు. అయ్యా నాకు గర్భఫలం నీకే ఇస్తా, నీకే ఇచ్చేస్తా అని, తొలి సంతానం నీకే కానుక అంటారు. దేవుడు మొరను ఆలకించేవాడు, కనికర స్వభావుడు కదండి. ఆలకించి ఇచ్చినప్పుడు పురిటి బిడ్డను కూడా తీసుకురారండి మందిరంలోనికి, తీసుకురారు. ఎందుకంటే వాడు ఏడుస్తుంటాడు, పాప ఏడుస్తుంది, బాబు ఏడుస్తుంది, ఉయ్యాల ఊపుకుంటూ ఉంటారు. మళ్ళీ 6 నెలలైనా కానీ తీసుకురారు, మర్చిపోతారు. సంవత్సరం తర్వాత 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో తీసుకొని వస్తే వానికి దేవుడు మందిరంలో ఎలా కూర్చోవాలనో ఎలా ఉండాలనో తెలియదు. దేవుని సన్నిధానంలో నువ్వు ఒడంబడిక చేసినప్పుడు ఆ బిడ్డను నీకే సమర్పిస్తానన్నప్పుడు ఆ బిడ్డను చిన్న ప్రాయం నుంచి దేవుని సన్నిధానానికి నడిపిస్తూ దేవుని యొక్క మాటలు వినిపిస్తున్నట్లయితే వాడు క్రమమైన జీవితాన్ని నేర్చుకుంటాడు కదండి. సమర్పించేదన నా సమస్తము, నా బిడ్డను నీకు ఇస్తాను అంటారు, కానీ ఏమి ఇవ్వరండి. ప్రతిఫలం పొందుకున్నంత వరకే, పొందుకున్న తర్వాత దేవునికి ఇస్తాననేటన్నీ మర్చిపోతారు. అలాగే ఒక స్త్రీ అంటుంది మత్తయి సువార్త 20 వచనంలో, జెబెదయి కుమారుల యొక్క తల్లి సలోమి, అయ్యా నా 2 కుమారులు నీకు ఇస్తున్నానండి, కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు ఉండాలి, నీ దగ్గరే ఉండాలని. ప్రియమైన తల్లులారా, ఇంతవరకు కుమారులను కుమార్తెలను దేవుని సన్నిధానానికి నడిపించలేకున్నారేమో. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు కలిగిన ఆస్తి అది దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చినారంటే ఆయనను ఘనపరచడానికే, ఆయనను స్తుతించడానికే. బిడ్డలకు ప్రార్థనా జీవితాన్ని నేర్పించండి, దేవుని మాటలు నేర్పించండి, దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి, దేవునితో ఎలా మాట్లాడాలి, ఆయన మాటలు ఎలా ఆలకించాలి, ఆలకించిన మాటలను ఎలా మన జీవితంలో అన్వయించుకోవాలి, ఇవన్నీ దేవుని పిల్లలకు నేర్పాలంటే వాళ్ళు ఎక్కడుండాలా? దేవుని సన్నిధానానికిలో ఉండాలి. దేవునికి సమర్పణ గల జీవితాన్ని జీవించాలి కదండి. మొదటిగా నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండాలి, రెండవది నమ్మకంగా ఉండాలి, మూడవది మన బిడ్డలను దేవునికి సమర్పించాలి, నాలుగవదిగా చూసినట్లయితేనా పట్టుదలతో సాధించుకోవడం. ఉత్తమ స్త్రీ యొక్క ఉండవలసిన గుణాలలో 4వది పట్టుదలతో సాధించిన స్త్రీ. ఎవరు ఆ స్త్రీ అంటే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము
16వ వచనంలో ఈ రీతిగా ఉంది, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యక్తిత్వమైనగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినను నశించదును. ఎస్తేరమ్మ గొప్ప మాటలు పలుకుతుందండి. తన వారికి వచ్చిన ఆపదలను బట్టి ఏం చేస్తుంది? తన చిన్నాన్నతో మొర్దకైతా ఉంటుంది. ఏమంటుంది? మీరందరూ సమాజముగా కూడుకొని ఏం చేయాలంట? ఉపవాసం ఉండాలంట. ఉత్తమ స్త్రీకి ఉండవలసిన లక్షణాలతో పట్టుదలతో సాధించాల్సింది అంటే ఉపవాసం ఉండి సాధించాలంట. నీ ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, వ్యాధులైనా, బాధలైనా, బిడ్డలు నీ మాట వినకపోయినా, కుటుంబ యజమానుడు నీ మాట వినకపోయినా, ప్రియమైన వార్లారా, దేవుడు అంటున్నాడు ప్రార్థన ద్వారా పట్టుదలతో, ఎస్తేరమ్మ పట్టుదలతో 3 దినాలు అందరూ ఉపవాసం ఉండి, మీరందరూ ఉండండి, నేను హ్యాపీగా ఇక్కడ రాజనగర్లో కూర్చొని భోంచేస్తానని లేదు, నేను కూడా నాతో పాటు ఉండే చెలికత్తెలు కూడా ఉపవాసం ఉండి ఏ సమస్యకైనా ప్రార్థన ద్వారానే విడుదల. అందుకని అంటున్నాడు, రోమాలో అంటున్నాడు, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ వలన ఓర్పు కలిగి చేస్తే పట్టుదలతో ఏదైనా సాధించుకోగలము అంటున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి వినిన మాటలు తండ్రి ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకొని నీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీలను మీరు బలపరచండి. మంచి విశ్వాసరాలుగా తండ్రి, మంచి ప్రార్థనాపరులుగా నాయకత్వం వహిస్తూ తమ కుటుంబాలను వాక్యంతో కట్టుకొనుటకు తండ్రి కృప చూపించమని అడుగుతూ, ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ దినకాలపు మేలులతో తండ్రి ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు, తండ్రి సమానులైన పెద్దలకు, అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు, సోదరీమణులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ 2025వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయుచున్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి 2020వ సంవత్సరం ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్యను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకొని పరిచర్యను ప్రారంభించాం. ప్రభు నమ్మదగిన వాడు. ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ 5 సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా, టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు. ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచర్య ద్వారా మాత్రమే 1800 పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు. ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి. 1800 పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించాయి. ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను. సహాయము ప్రభువు చేయాలి. అందులో తన సహాయాన్ని, తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్యలో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, రక్షించబడిన ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దయతో ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకొనండి. వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే 30 నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక్కసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవజనుడు ఓ రూబేన్ గారు, పులివెందుల.
మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.